తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ రాజ్యలక్ష్మి సమేత భావనారాయణ స్వామి వారిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి రాపాక శ్రీనివాసరావు ఆలయ లాంఛనాలతో ఆయనకు స్వాగతం పలకగా అర్చకులు నిడదవోలు కిరణ్ ఆలయ చరిత్ర విశిష్టతను వివరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చోడిశెట్టి రమేష్, సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ మాల కొండయ్య, బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. గుర్తుగా కృతజ్ఞతగా మళ్ళీ ఆ స్వామిని ప్రతిష్ఠ చేశారు. అదే మన మూల భావనారాయణ స్వామి అన్నమాట. తర్వాత ఈ క్షేత్రానికి వ్యాస భగవాన్ గారు వచ్చారు. దక్షిణ కాశీ ప్రయాణంగా సలా వెళ్తూ అరణ్య భాగంలో ద్రాక్షారం వెళ్తూ ఈ అరణ్య మార్గంలోని ఈ మూర్తులు చూసి ఆయన మురిసి ముచ్చడించి వ్యాస భగవాన్ ముగ్గురు మూర్తుల్ని సేవించుకుని దీనికి త్రిలింగ క్షోణి వైకుంఠం అనే ప్రాసెస్ ఉందని చెప్పారండి ఆయన. త్రిలింగ క్షోణి వైకుంఠము, త్రిలింగ అంటే ఇక్కడ సామర్లకోట, పిఠాపురం, ద్రాక్షారం మూడు ఈశ్వరలింగాల మధ్య ఉన్న క్షోణి వైకుంఠం ఇది అని చెప్పేసి ఆయన కీర్తించారు వ్యాసులు. తర్వాత రామానుజునట్లు 5000 సంవత్సరాల క్రితమే ఇక్కడ స్వామివారి అరణ్యంలో ఉద్భవించినట్లు క్షేత్ర మహాత్మ్యం తెలియపరుస్తుంది. అష్టోత్తర శతం లోకే మమ క్షేత్రాన్ని నారద తేషాం సర్పపురి క్షేత్రే యవ మాత్రాధికం ఫలం. అంటే అష్టోత్తర శతం లోకే, లోకంలో 108 నారాయణ క్షేత్రాలను దర్శనం చేసుకుంటే ఎంతటి ఫలితం వస్తుందో ఈ నారద మహాముని వల్ల ఏర్పడిన భావనారాయణ స్వామి క్షేత్రాన్ని దర్శనం చేసుకుంటే యవ మాత్రాధికం ఫలం, ఆ విధంగా అధికమైన ఫలితం ఇస్తున్నారు. గోవింద 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 విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శుభవంచుదం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణ పరః నారాయణ పరం బ్రహ్మతత్వం నారాయణ పరః నారాయణ పరో ధ్యాత ధ్యానం నారాయణ పరః యజ్జగింతే జగత్సర్వం దృశ్యతే సూయతే విభా. రాజ్యలక్ష్మి సహిత భావనారాయణ స్వామి దేవాలయం యొక్క దర్శనం ఈరోజు శనివారం రోజు ముఖ్యంగా సర్పవరం ప్రాంతంలో ఉన్న ఈ యొక్క దేవాలయం యొక్క ప్రాసెస్, మా యొక్క దేవాలయంలో ఉండే అనేక రకాల విశేషాలని వాళ్ళు తెలుసుకోవటం, అలాగే స్వామివారి దర్శనం, ఇవన్నీ కూడా నేను భాగ్యంగా భావిస్తున్నాను. స్వామివారి యొక్క కృపా కటాక్షం కానీ ఈ ప్రాంతం కూడా ఆ విధంగా వృద్ధి చెందింది ఆర్థికంగా, అలాగే అన్ని రకాలుగా ఈ ప్రాంతం ముందుకెళ్ళడానికి స్వామివారి యొక్క కృప కారణంగానే జరిగింది. కనుక ఈ స్వామివారి వైభవం మరింత పెరగాలని చెప్పి ఆ విధంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో కొంత పురోగతి కనిపిస్తుంది. తప్పనిసరిగా రాబో కాలంలో మరింత దీని వైభవాన్ని పెంచే విధంగా పనులు జరగాలని చెప్పి ఆ విధంగా స్వామివారితో పాటు మిగతా అనేక రకాల క్షేత్రాలు, ఈ కొలను, మిగతా అవన్నీ కూడా ఆ విధంగా వృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటున్నాను. ఆ విధంగా మా నుంచి కూడా సహకారం తప్పనిసరిగా చేసే విధంగా భావనారాయణ స్వామి కారణంగానే ఈ కాకినాడ ప్రాంతం మరింత ముందుకి వృద్ధి చెందింది. కనుక తప్పనిసరిగా ఈ యొక్క దేవాలయం మరింత ప్రాముఖ్యత రావాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా తెచ్చే ప్రయత్నం తప్పనిసరిగా చేద్దాం. దేశంలో ఎక్కడా లేని విధంగా భావనారాయణ దేవాలయాలు ఆంధ్రప్రదేశ్లో కొలువై ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి ఆ విధంగా అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ ప్రత్యేకతలన్నీ కూడా తప్పనిసరిగా రాబో కాలంలో మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతుంది. నిన్న కనుమ సందర్భంగా మేము ఏకాదశ రుద్రుల యొక్క క్షేత్రం జగ్గన్న తోట వెళ్ళటం జరిగింది. ఆ విధంగా ఒక మంచి ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా దాన్ని రాష్ట్ర పండగగా మలచడం జరిగింది. అలాగే మన పంచారామ క్షేత్రాలు కూడా ఆ విధంగా చేయాల్సిన అవసరం ఉంది. అలాగే నవ నారసింహ క్షేత్రాల్ని, అలాగే భావనారాయణ స్వామి దేవాలయాలు కూడా మనకి ఎక్కడా లేని విధంగా ముఖ్యంగా మన ప్రాంతంలో ఉండటం, వాటి యొక్క ప్రాసెస్ని కూడా పెంచే అవసరం ఉంది. తప్పనిసరిగా దాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా శివకేశవుల యొక్క సన్నిధి ఆంధ్రప్రదేశ్లో అద్భుతమైన దేవాలయాలు ఉన్నాయి. ఈ దేవాలయాల్ని తప్పనిసరిగా వృద్ధి చెందడం ద్వారా రాష్ట్ర ఆదాయంతో పాటు భక్తుల యొక్క మనోభిష్టాలు, కోరికలు తీరే విధంగా ఉంటాయి. కనుక ఇవాళ ఈ దేవాలయం రావడం నా దృష్టిగా. విజయనగరం జిల్లా గరివిడి మండలంలోని అప్పన్నవలస వద్ద ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాద ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 7 గాయపడ్డారు. రాజాం నుంచి విజయనగరం వెళుతున్న పల్లెవెలుగు బస్సు డ్రైవర్కు అప్పన్నవలస వద్దకు రాగానే ఫిట్స్ వచ్చాయి. దీంతో డ్రైవర్ బస్సు మీద కంట్రోల్ కోల్పోయాడు. ఫలితంగా ఆర్టీసీ బస్సు అదుపు తప్పి రహదారి పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా కొట్టింది.
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మావుళ్ళమ్మ గుడి వద్ద ఒక ఆబోతు కాళ్లకున్న డెక్కలు పెరిగిపోవడం వల్ల అది నడవలేక నరకయాతన పడుతుంది. అది గమనించిన గో సంరక్షణ అధ్యక్షుడు శంకరదాసు డెక్కలు కోసే వారిని పిలిపించి వారి మిత్ర బృందం సహకారంతో ఆబోతుని అదుపు చేసి డెక్కలను తొలగించారు. అనంతరం దాసు మాట్లాడుతూ ఇటువంటి వాటిని సంరక్షించాలని ప్రజలందరూ మూగజీవాల మీద ప్రేమ చూపించాలని శంకరదాసు తెలియజేశారు. రోడ్ల మీద తిరిగే మూగజీవాలను సురక్షితమైన ప్రదేశాల్లో ఉంచాలని, వాటికి మంచి షెల్టర్లను కేటాయించాలని మున్సిపాలిటీ అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో కొణిదెల మణి, అశోక్, డిన్ను, బాలు, కొత్తపల్లి నాని, మణికంఠ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్తే అండి. మన భీమవరం మావుళ్ళమ్మ గుడి ప్రాంతంలో ఒక ఆంబోత్ అయితే తిరుగుతూ ఉంటది. ఆ ఆంబోత్కి డెక్కలైతే పెరిగిపోయినాయి. మనం ఇళ్లలో పెంచుకునే ఆవులకైనా ఆంబోతులకైనా వాటికి డెక్కలు కానీ గోర్లు కానీ పెరిగితే మట్టికి మనం తీయించుకుంటాం. పాపం ఇలా అనాథల్లో పెరిగిపోతే వాటికి ఎవరు తీయిస్తారని చెప్పి మేమే ముందుకు వచ్చాము. ఎందుకంటే ఆ డెక్కలు ఉండడం వల్ల అది నడవలేకపోతుంది. నిజంగా ఈ సుబ్బారావు బాబాయ్కి ఏంటంటే చాలా కాలికి మొక్కచ్చు మేము. ఎందుకంటే ఇప్పుడు 1 గంట 2 గంటలు ఆగితే ఈ బాబాయ్కి కంటి ఆపరేషన్ జరుగుతుంది. నిన్న కూడా చాలా ప్రయత్నం చేశాం కానీ ఈ ఆంబోత్ మాకు దొరకలా. ఈ రోజు దొరికింది. 2 గంటలు ఆపరేషన్ ఉన్నా సరే నేను పిలిచిన వెంటనే అబ్బాయి నన్ను 1 గంటలో పంపించే, నేను వచ్చేస్తాను, ఏదోలాగా వచ్చి దానికి చేస్తానంటే పాపం దాన్ని బాధ చూసి హాస్పిటల్ ఆపరేషన్ కూడా ఆపుకుని మా దగ్గరికి వచ్చి ఆ డెక్కలైతే తీశాడు. నిజంగా ఇటువంటి వాళ్ళు ఉండడం వల్ల మేము ఇటువంటి సేవను ఈజీగా చేయగలుగుతున్నాము. దయించి రోడ్ల మీద ఆవులను కానీ ఆంబోతులను కానీ మున్సిపాలిటీ వారు గుర్తించి సురక్షితమైన ప్రదేశం. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, మాజీ మంత్రి రోజా దర్శించుకున్నారు. వీఐపీ రామదర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వ్యాసవచనం అందించగా ఆలయాధికారులు స్వామివారి తీర్థప్రసాదం అందజేసి పట్టు వస్త్రం సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరమన్న నిమ్మల రామానాయుడు. పాలకొల్లులో 133 మంది లబ్ధిదారులకు 60 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి. జగన్ ప్రోద్బలంతో వైసీపీ గుండాలు రెచ్చిపోతున్నారన్న మంత్రి సవిత. పండగ పూట పల్నాడులో జరిగిన హత్యలకు ఆయన మాటలే కారణమని ఫైర్. ఎమ్మెల్యే ఎరపతినేని అరాచకాలకు ప్రజలు విసిగిపోయారన్న మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. ఆయన కారణంగా ప్రతి గ్రామంలో కక్షలు పురుడు పోసుకున్నాయని వ్యాఖ్య. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, మాజీ మంత్రి రోజా. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతలో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.